गुरुदेव कृपा बिंदु दिया करो ये दासे ऋणा बेका कृपा बिंदु दिया करो ये दासे गुरुदेव कृपा बिंदु दिया करो ये दासे ऋणा बेका सकल सहने बल दिया करो निज मान स्पृहहीन सकल सहने बल दिया करो निज मान स्पृहहीन सकल सम्मान कुरिते सकति नाथ जस सकल सम्मान कुरिते सकति देवनाथ तबे तो गाइबो हरि नाम सुखे अपराध बेहद तबे तो गाइबो हरि नाम सुखे अपराध अभिगत तबे है नो कृपाल प्रिया हे जना दात होई नाथ तबे है नो कृपाल प्रिया हे जना दात होई नाथ शक्ति बुद्धिहीन में आती जीना करो मोरे आत्मनाथ शक्ति बुद्धिहीन में आती जीना करो मोरे आत्मसात योग्यता विचारे योग्यता विचारे कि जो नहीं
करुणा होय रे कांदिया कांदिया प्राणना लगी तोवर करुणा ना होय रे कांदिया कांदिया प्राणना लगी गुरुदेव Hare Krishna, Hare Krishna, Krishna Hare Rama, Rama 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 Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, గురుదేవ్ కృపా బిందుదయ అనువాదం. నేను అత్యంత దీనులను ప్రతిదినము మరియు నాకు ఎటువంటి పెద్దని కానీ బుద్ధిని కానీ లేదు. దయచేసి నన్ను మీ ప్రియ సేవకునిగా చేసుకోండి.
కథ చెప్పకపోతే నేను నిరంతరం బోధిస్తూనే ఉంటాను. నేను నా ప్రాణంలో సైతం నింపజాలను. చదువురా అయిపోయింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 32వ అధ్యాయం 4వ శ్లోకం. 4. యదా చ అహి ఇంద్ర శయ్యాయాం సేతే అనంత ఆశనః హరిః తదా లోకాః లయం యాంతి తే ఏతే గృహమేధినాం. యదా చాహీంద్రశయ్యాయాం సేతేనంతాసనో హరిః తదా లోకాలయం యాంతి త ఏతే గృహమేధినాం. యదా చాహీంద్రశయ్యాయాం సేతేనంతాసనో హరిః తదా లోకాలయం యాంతి త ఏతే గృహమేధినాం. యదా చాహీంద్రశయ్యాయాం సేతేనంతాసనో హరిః తదా లోకాలయం యాంతి త ఏతే గృహమేధినాం. యదా చాహీంద్రశయ్యాయాం సేతేనంతాసనో హరిః తదా లోకాలయం యాంతి త ఏతే గృహమేధినాం. యదా చాహీంద్రశయ్యాయాం సేతేనంతాసనో హరిః తదా లోకాలయం యాంతి త ఏతే గృహమేధినాం. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? యదా చైహేంద్రశయ్యాయాం సేతే అనంతాసనో హరిః తదా లోకాలయం యాంతి తా ఏతే గృహమేధినాం. యదా చాహీంద్రశయ్యాయాం సేతేనంతాసనో హరిః తదా లోకాలయం యాంతి త ఏతే గృహమేధినాం. ప్రతిపదార్థంలో యథా ఎప్పుడైతే చ మరియు అహి ఇంద్ర పన్నగరాజు యొక్క శయ్యాయాం శయ్యపై సేతే పవళించినప్పుడు అనంత ఆశనః
అనంతశేషుని ఆసనముగా కలిగినట్టి అనంతశేషుని ఆసనముగా కలిగిన హరిహి శ్రీహరి తదా అప్పుడు లోకాహ లోకములు లయం లయించి యాంతి పోవును తే ఏతే ఆ గృహమేధిన గృహమేధుల యొక్క అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీ గురుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. దేవదేవుడకు శ్రీహరి అనంతశేషశయ్యపై పవళించినప్పుడు స్వర్గాది లోకములతో సహా గృహమేధుల లోకములన్నీను లయించిపోవును. భాష్యం. గృహమేధులైన వారు చంద్రలోకము వంటి స్వర్గలోకములను చేర అమితాసక్తులై ఉండును. దీర్ఘాయువును మరియు ఇంద్రియ భోగ వసతులను పొందుట ద్వారా అధికాధిక సౌఖ్యమునందుటకు వారు స్వర్గలోకములను చేరగూడుదురు. కానీ అత్యున్నత లోకమును చేరినను అచ్చట సైతము వినాశనము ఉండనే ఉన్నదని అట్టి ఆసక్త జనులు ఎరుగజాలరు. బ్రహ్మలోకమును చేరినప్పటికీ జన్మము మృత్యువు జరా వ్యాధులనటి క్లేశములు దర్శనమిచ్చునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికెను. కేవలము వైకుంఠలోకమును చేరుట ద్వారానే జీవుడు ఈ భౌతిక జగమున తిరిగి జన్మింపకుండును. కానీ గృహమేధులు దీని నుండి లాభము నొందగోరరు. ఒక దేహము నుండి మరొక దేహమునకు, ఒక లోకము నుండి వేరొక లోకమునకు నిరంతరము పరిభ్రమించుటనే వారు ఇష్టపడుదురు. కృష్ణధామమున సచ్చిదానందమయ జీవితమును వారు కోరనే కోరరు. ప్రళయములు రెండు రకములుగా నుండు. ఒక ప్రళయము బ్రహ్మదేవుని ఆయువు పూర్తయిన పిదప సంభవించు. ఆ సమయమున స్వర్గాది లోకములతో పాటు లోకములు జలమునందు లయించి గర్భోదక సాయి విష్ణువు నందు ప్రవేశించు. శేష పర్యంకమున గర్భోదక సముద్రమును శయనించినటువంటి వాడు. ఇక వేరొక ప్రళయం ఉండు, అనగా బ్రహ్మదేవుని ఒక రోజు పూర్తయిన పిదప సంభవించినది. దాని యందు అధోలోకములన్నీయును నశించును. బ్రహ్మదేవుడు మేల్కాంచిన పిదప ఆ లోకములన్నీయును తిరిగి సృష్టింపబడును. దేవతలను అర్చించువారు బుద్ధి నశించినట్టి వారిని భగవద్గీత పలికిన విషయం ఈ శ్లోకమందును ధృవపరపబడినది. స్వర్గలోకమునకు చేరినప్పటికీ ప్రళయ సమయమున తాము దేవతలు తమ లోకములు నశించిపోవునని ఆ అల్పమేధస్సులు ఎరుగజాలరు. నిత్యమగు ఆనందమయ జీవనమును సాధింపవచ్చునని విషయము వారికి తెలియనే తెలియదు. ఓం జ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజన శిలాఖయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమ. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే స్వామి నమ. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే వేదాంత స్వామి నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. కర్మబంధనం అనేటువంటి ఈ అధ్యాయంలో కపిల భగవానుడు గృహమేధుల యొక్క గతి ఏమిటనే దాని గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. మొదటగా మనం చూసాం గృహమేధులు అంటే ఎవరు అనే విషయం. ఎవరు గృహమేధులు అంటే శాశ్వతమైనటువంటి జీవనాన్ని పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి ఇంద్రియ భోగాన్ని పొందడం కోసం శాస్త్రాల్లో చెప్పబడినటువంటి కామ్యకర్మలలో ఎవరైతే నిమగ్నం అవుతారో వారిని గృహమేధులు అని చెప్పంటారని మనం అర్థం చేసుకున్నాం. మరి వారి గతి ఏమిటనేది, వారు ఒకవేళ స్వర్గలోకాన్ని చేరినప్పటికీ, ఇక్కడ చంద్రలోకం అని చెప్పి చెప్తున్నారు, ఒకవేళ స్వర్గాది లోకములకి వెళ్ళినా గృహమేధుల లోకములన్నీ కూడా లయించిపోతాయి అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు శ్రీహరి అనంతశేషశయ్యపై పవళించినప్పుడు అని చెప్పుకుంటున్నారు.
మనం పూర్వ తరగతిలో దీని గురించి చర్చించాం మనం. ఏ విధంగా ఈ ఆహార నిద్ర భయమైదునాలలో ఆనందాన్ని పొందడం కోసం జీవులు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వైదిక కాలంలో అయితే ఏం చేసేవారు? శాస్త్రాల్లో చెప్పబడినటువంటి కామ్యకర్మలు ఆచరించేవారు. అప్పటి వారందరికీ తెలుసు, ఒకవేళ స్వర్గానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే. ఈ శరీరాన్ని విడిచిపెట్టుకుని స్వర్గానికి ఎలా వెళ్తాం? మరి శరీరం విడిచిపెట్టాక స్వర్గానికి వెళ్ళాలంటే ఎలాంటి పనులు చేసి ఉండాలి? మనం పుణ్యకర్మలు చేసి ఉండాలి. పుణ్యకర్మలు చేస్తే మనం అంటే సత్వగుణంతో కూడినటువంటి జీవితాన్ని మనం ఆచరించాలి. భగవద్గీత 14వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థః అని చెప్పన్నారు. సత్వగుణంలో ఉన్నవాళ్ళు పైకి వెళతారు. మధ్యే తిష్టంతి రాజసః. మధ్యలోకాల్లో ఎవరుంటారు? మధ్యలోకం అంటే ఈ భూమి ఇలాంటి లోకాలపై రజోగుణంలో ఉన్నవాళ్ళు ఉంటారు. అదో గచ్చంతి తామసః జగన్య గుణవృత్తిస్తో హి అదో గచ్చంతి తామసః అని చెప్పారు. అంటే హేయమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు అదో గచ్చంతి అంటే కిందకి పతనం అవుతారు. కిందకి అంటే క్రింది లోకాల్లో కావచ్చు, లేదా జంతు జాతులలోకి వెళ్ళవచ్చు. ఇది జరిగేది. ఈ మానవ జన్మ ఏదైతే ఉందో ఇది ఎలాంటిదంటే ఒక గుమ్మం లాంటిది అనమాట. మనకి ఒక ద్వారం లాంటిది, థ్రెషోల్డ్ అని చెప్పుంటారు ఇంగ్లీష్. ఎందుకని అంటే మనం ఇప్పుడు 84 లక్షల జీవరాశుల్లో జలచరాలుగా మొదలుకొని మనం పరిణామ క్రియలో ఇప్పుడు మానవ జన్మని పొందాం. ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత మనం నిర్ణయించుకోవాలి, మనం ఊర్ధ్వలోకాలకి వెళతామా, లేదా అంతకంటే ఊర్ధ్వంగా ఉన్నటువంటి భగవద్ధామానికి వెళతామా, లేదా మళ్ళీ వెనక్కి పతనం చెందుతామా. అది నిర్ణయించేది ఏ జీవితం అంటే మానవ జీవితం. అందుకే మానవ జీవితంలో మనం కావాలంటే ఇంకా ఉన్నతమైన ఇంద్రియభోగం చేయడం కోసం స్వర్గలోకాలకు వెళ్ళొచ్చు, లేదా అసలు పూర్తిగా భక్తియుత సేవ చేసి ఈ భౌతిక ప్రపంచాన్ని దాటి బయటికి పోవచ్చు, లేదా ఇక్కడే ఉండొచ్చు. కావాలంటే ఇక్కడే అంటే ఇదే భూలోకంలో ఉండొచ్చు, లేదా అధోగతి పాలు కావచ్చు. అంటే ఇన్ని అవకాశాలు ఉన్నాయన్నమాట ఇందులో మానవ జన్మ. అందుకే తదపి అధ్రువం అర్థదం అన్నాడు ప్రహ్లాదు. అందుకే మానవ జన్మ అనేది చాలా అర్థవంతమైనటువంటిది అని చెప్పారు. అందుకే మానవ జన్మలో అన్ని అవకాశాలు ఇవ్వబడ్డాయి. మానవ జన్మలో మనకి స్వాతంత్ర్యం అనేది మనకు ఉంది. ఇతర జీవరాశులకు లేనటువంటి స్వాతంత్ర్యం మనకి మానవ జన్మలో ఉంది. కాబట్టి ఎలాంటి స్వాతంత్ర్యం అంటే మనకి లభించింది, ఆ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకుని మనం ఏమైనా కావచ్చు అన్నమాట. కానీ ఇతర జీవరాశులకి ఆ విధమైనటువంటి స్వాతంత్ర్యం లేదు. మీరు చూస్తే ఇతర జీవరాశులు పూర్తిగా ప్రకృతి యొక్క హస్తాల్లో ఉంటాయి. వాటికి క్రమానుగతంగా ప్రకృతే వాటిని ఉన్నత జీవజాతుల్లోకి తీసుకువెళ్ళాలి తప్ప వాటంతటా అవిగా ఉన్నతమైనటువంటి జీవనాన్ని గడపడానికి ప్రయత్నం చేయలేవు. ఏవి? పశువులు కావచ్చు, దాని కింద ఉన్నటువంటి పక్షులు కావచ్చు, క్రిములు కావచ్చు, స్థావరాలు కావచ్చు, జలచరాలు కావచ్చు. కానీ మనిషికి మాత్రం విశేషమైనటువంటి స్వాతంత్ర్యం ఇవ్వబడింది. మరి ఈ గృహమేధులైన వాళ్ళు ఏం చేస్తారంటే అందులో వాళ్ళు చంద్రలోకం వంటి స్వర్గలోకాలని చేరడానికి ఆసక్తి కలిగి ఉంటారు. ఇతర మత విధానాల్లో బైబుల్ కావచ్చు, లేదా ఖురాన్ కావచ్చు, వాళ్ళకి అత్యున్నతమైనటువంటి లోకం, వాళ్ళ దృష్టిలో మోక్షం అంటే ఏమిటి? స్వర్గాన్ని చేరుకోవడం. వారి యొక్క మత గ్రంథాల్లో అత్యున్నతమైనటువంటి లోకంగా చెప్పబడేది ఏమిటంటే స్వర్గం అన్నమాట. మరి స్వర్గంలో ఏం జరుగుతుంది? మనం పాత నిబంధనలో, లేదా కొత్త నిబంధనలో, లేదా ఖురాన్లో కావచ్చు, లేదా యూదుల యొక్క గ్రంథాల్లో కావచ్చు, మనకి స్వర్గంలో ఉండేటువంటి వివరణలు ఉంటాయి. ఏ విధంగా అయితే మనకు వైదిక శాస్త్రాల్లో కూడా స్వర్గంలో ఏ విధమైనటువంటి భోగ విలాసాలు ఉంటాయని దాని గురించి చెప్పారు. అంటే అక్కడ చక్కటి సురాపానం చేయొచ్చు. అలాగే అక్కడ ఎంతోమంది హెవెన్లీ సొసైటీ గర్ల్స్ ఉంటారు.
రూపాయల వారు చెప్తారు. హెవెన్లీ సొసైటీ గర్ల్స్ అంటే ఏమిటి? సొసైటీ గర్ల్స్ అంటే ఏమిటి? వేశ్యలు అన్నమాట. అక్కడ మరి రంభ, ఊర్వశి, తిలోత్తమ ఇలాంటి అనేక రకాల అప్సరసలందరూ కూడా ఉంటారు సొసైటీ గర్ల్స్ వాళ్ళు. అలాగే అక్కడ నందన కానన వనాలు ఉంటాయి. ఇక్కడ ఎలాగైతే మనకి బాగా ధనం ఉన్న వాళ్ళు వెళ్ళి స్విమ్మింగ్ పూల్స్లో ఈదుతూ ఉంటారు, స్వర్గలోకాలకి వెళ్ళి మనం కావాలంటే చెరుకు రసం మడుగులో మనం ఈదవచ్చు, మామిడి రసం మడుగులో ఈదవచ్చు, పాల మడుగులో ఈదవచ్చు, అనేక రకాలు ఉన్నాయి. ఇలాంటి సదుపాయాలన్నీ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే దీర్ఘమైనటువంటి ఆయుష్ అక్కడ మనకి లభిస్తుంది, దీర్ఘమైనటువంటి సుఖాలు పొందేటువంటి ఆయుష్ మనకు లభిస్తుంది. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే, మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ భౌతిక ప్రపంచంలో సుఖప్రదమైనటువంటి సమయం ఇట్టే గడిచిపోతుంది. దుఃఖం మాత్రం ఏదో సుఖంగా ఉన్నప్పుడు నిమిషానికి 30 సెకండ్లే ఉన్నాయా అన్నట్టుగా గడిచిపోతుంది. దుఃఖంలో ఉన్నప్పుడేమో నిమిషానికి 90 సెకండ్లు ఉన్నాయా అన్నట్టు గడుస్తుంది. కాబట్టి స్వర్గానికి వెళ్ళి దీర్ఘమైనటువంటి ఆయుష్ లభించిన అది ఇట్టే గడిచిపోతున్నారు. అవునా కదా? ఇట్టే గడిచిపోతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి మనం అంటే మనకి చెప్పడం జరిగింది 10,000 సంవత్సరాల పాటు, అంటే ఈ యొక్క దేవతల కాలమానంలో 10,000 సంవత్సరాల పాటు వాళ్ళు జీవిస్తారు. మన దేవతల కాలమానం ఎలాంటిది మనకి చెప్పారు. అది కూడా మనకి 6 నెలలు దేవతలకి ఒక పగలు, అలాగే మళ్ళీ 6 నెలలు దేవతలకి ఒక రాత్రి. అంటే మనకి ఎప్పుడైతే ఉత్తరాయణం దక్షిణాయనం అవుతుందో, మనకి ఎప్పుడైతే ఉత్తరాయణం అంటే 6 నెలలకి ఉత్తరాయణం వస్తుందో 6 నెలలకి దక్షిణాయనం వస్తుంది. మనకి ఉత్తరాయణం వచ్చిందంటే దేవతలకి తెల్లారుతున్నట్టు అనమాట, దేవతలకి తెల్లవారుతున్నట్టు. మనకి దక్షిణాయనం వచ్చిందంటే దేవతలకు రాత్రి సమయం వచ్చినట్టు అనమాట. అంటే మనకి సుమారుగా మనకి సంక్రాంతి సమయంలో సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడు, వాస్తవానికి ప్రతి నెల కూడా సంక్రాంతి ఉంటుంది. మీరు కనుక ఈ పంచాంగంలో చూసినట్లయితే సంక్రమణం అని చెప్పంటారు. సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశిని వదిలిపెట్టి మరొక రాశిలోకి వెళ్ళడం. ఖచ్చితంగా ఆయన 30 రోజులకు ఒకసారి రాశిని మారుస్తూ ఉంటాడు. అది కూడా ఎలాగ జనవరి 14వ తారీఖున మకర రాశిలోకి వస్తాడు, తర్వాత ఫిబ్రవరి 14వ తారీఖుకి కుంభరాశిలోకి వెళ్తాడు, తర్వాత మళ్ళీ మార్చి 14వ తారీఖుకి మీనరాశిలోకి వెళ్తాడు. ఇప్పుడు మార్చి 14వ తారీఖు. మనకి ఉగాది కూడా సుమారుగా అదే సమయంలో వస్తుంటుంది అనమాట. చంద్రుడు కూడా మళ్ళీ చిత్తా నక్షత్రం అంటే పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రంలోకి వెళతాడు. ఆ నెలని చైత్ర మాసం అని చెప్పంటాం. అది కూడా సుమారుగా అదే సమయంలో మనకు వస్తుంది అనమాట. అంటే కొత్త సంవత్సరం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే మనకి ఈ మార్చి ఏప్రిల్ మధ్య సమయాల్లో మొదలవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో సూర్యుడు, అప్పుడు దేవతలకి తెల్లవారుతుంది అనమాట. అందుకే మనకి ముఖ్యమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పంటారు కదా, ఆ సమయంలో వస్తూ ఉంటాయి. భీష్ముడు కూడా ఆయన శరీరం వదలడానికి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉన్నాడు అనమాట. అతను ఆయన అంపశయ్యపోయి పడుకున్న తర్వాత 57 రోజులు వేచి చూశాడు ఉత్తరాయణ కాలం కోసం అని చెప్పేవాడు మహాభారతం. 57 రోజుల పాటు అలా ఉన్నాడు అనమాట. అంటే ఎన్ని నెలలు? 57 రోజులు, సుమారుగా 2 నెలల సమయం. 57 లేదా 51 కావచ్చు మొత్తానికి ఏదో. అది పరిస్థితి. మరి ఈ దేవతల యొక్క కాలమానం, ఈ దేవతలు ఇక్కడ దేవతల్లో కూడా మళ్ళీ ఉన్నతమైన దేవతలు, దిగువ తరగతి చెందిన దేవతలు ఉన్నారు. అంటే బ్రహ్మదేవుడు అత్యున్నతమైనటువంటి వాడు దేవతలందరిలో కంటే. మరి బ్రహ్మ యొక్క పుత్రులు ఎవరున్నారు? సనక సనాదులు, నారదుడు, రుద్రుడు, మనువులు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బ్రహ్మ యొక్క స్వయం పుత్రులు అనమాట. ఇక మనువు తర్వాత, మనువు నుండి మళ్ళీ దేవతలందరూ కూడా, మనువు తర్వాత ప్రజాపతులు అనేవాళ్ళు వస్తారు. ప్రజాపతుల నుంచి దేవతలందరూ పుడతారు. ఉదాహరణకి మనకి కశ్యప ప్రజాపతి, కశ్యపుని యొక్క భార్యలు దితి, అదితి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. దితి యొక్క పుత్రులందరూ కూడా దైత్యులుగా చెప్పబడ్డారు. అదితి యొక్క పుత్రులందరూ కూడా ఆదిత్యులుగా చెప్పబడ్డారు, అంటే దేవతలుగా చెప్పబడ్డారు. కాబట్టి బ్రహ్మదేవుని యొక్క పుత్రులు అంటే మనువులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. ఇప్పుడు
ఒక మన్వంతర కాలం వచ్చేటప్పటికి, మన్వంతర కాలం అంటే 71 మహాయుగాలు. 71 మహాయుగాలకి కొంతమంది చనిపోతారు. చాలా తాత్కాలికమైనటువంటి విషయం అనమాట. అందుకే కదా కృష్ణుడు 7వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఏమంటున్నాడు, అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి యాంతి మధ్యాజినోపి మాం. అంతవత్తు ఫలం తేషాం, ఎందుకంటే దేవతలు తాత్కాలికమైనటువంటి వాళ్ళు కాబట్టి దేవతలను అర్చించడం ద్వారా దేవతలు ఇచ్చేటువంటి వరాలు ఏవైతున్నాయి అవి కూడా తాత్కాలికమైనటువంటివే. ఎలాగంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం చూడొచ్చు, చాలా మంది రాజకీయాల్లో తిరుగుతుంటారు, రాజకీయ నాయకులు వెనకాల. ఎందుకని ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు అధికారంలోకి వచ్చాడు అనుకోండి, 5 ఏళ్ల పాటు వీళ్ళ పాపం గడుస్తుంది. రకరకాల కాంట్రాక్టులు తెచ్చుకుంటారు, 5 ఏళ్ళలో రకరకాల పనులు చేసుకుంటారు. ఆ రాజకీయ నాయకుడు చలవ వల్ల అనేక రకాల పనులు అన్నీ చేసుకోగలుగుతారు. అయితే మళ్ళీ ప్రభుత్వం మారింది అనుకోండి, 5 ఏళ్ల తర్వాత వేరే వాడు వస్తే పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్టులు ఒప్పందాలని రద్దు చేసే అవకాశం. అప్పటి వరకు కూడా స్వైర విహారం చేసినటువంటి వాళ్ళంతా కాలర్లు పైకి ఎగరేసుకుని మాకు తిరుగులేదని చెప్పి మనం చూస్తుంటాం అప్పుడప్పుడు వార్తల్లో. ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎస్ఐల్ని వాళ్ళని కొడుతుంటారు, గోవు మీద కొట్టడం, కలెక్టర్ని కొట్టడం, ఇలాంటివి చూస్తుంటాం కదా. అధికారం ఉంటుంది కదా 5 ఏళ్ల పాటు. తర్వాత మళ్ళీ మనం చూస్తుంటాం, ఒకవేళ వాళ్ళకి అధికారం పోయింది అనుకోండి, ఏ పోలీసుని అయితే వాళ్ళు కొట్టారో వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళ మీద ఏదో కేసు బనాయించి వీళ్ళని అరెస్ట్ చేసి లోపల పడేస్తారు. అదే జరుగుతుంది ఊర్ధ్వలోకాల్లో కూడా. అదే తెలివైన వాడు ఏం చేస్తాడంటే ఈ ఎప్పటికప్పుడు మారిపోయే రాజకీయ నాయకులతో కాకుండా నేరుగా ప్రభుత్వంతో అతడు సంబంధం పెట్టుకుంటాడు. ఎందుకంటే ఏవైతే గెజిటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రభుత్వ పదవులు ఏవైతే ఉన్నాయో అవి మారవు కదా, ట్రాన్స్ఫర్ అవ్వచ్చు కావాలంటే. ఇక్కడ నుంచి ఇంకో జిల్లాకి వెళ్తాడు, లేదా అక్కడి నుంచి వేరే మండలానికి వెళ్తాడు. కానీ వాళ్ళ పదవి ఎప్పుడూ ఉంటుంది, ఎందుకంటే నేరుగా ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి. కానీ ఈ రాజకీయ నాయకుల యొక్క ఏవైతే పదవులు ఉన్నాయో తాత్కాలికమైనటువంటివి అనమాట. అలాగే వారి యొక్క అనుచరులు తాత్కాలికమైన వాళ్ళే. ఒకసారి చూసుకుంటాం, అధికారం పోయింది అనుకుని వీళ్ళంతా వేరే పార్టీలోకి, పార్టీ ఫిరాయింపులు అని చెప్పంటారు కదా, వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. ఈ పార్టీ పోయింది అనుకోండి అధికారం, మళ్ళీ ఏ అధికారంలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటే ఆ పార్టీకి వెళ్ళిపోతారు. ఇంకా మీరు అందుకే చూడండి, ఈ సర్కస్ అంతా ఇంకా ఒక సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయనగా ఈ సర్కస్ మొదలవుతున్నారు. ఏమిటా సర్కస్ అంటే, ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీద కోతులు దూకినట్టుగా ఏం చేస్తారంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి దూకుతుంటారు. ఎందుకనంటే ఏమో ఏ పార్టీని గుర్తుందో ఎవడో తెలుసు. అందుకే ఒక పార్టీలో బావమరిది, ఒక పార్టీలో బావ, ఒక పార్టీలో అత్తగారు, ఒక పార్టీలో తండ్రి. ఒకసారి ఒక కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు 4 పార్టీలో ఉంటారు. ఎందుకంటే ఏదో పార్టీ గెలవాలి కదా, ఏ పార్టీ గెలిచినా మనందరం కలిసి పని చేసుకోవచ్చు. అది వ్యవహారం. కాబట్టి ఈ దేవతల యొక్క వ్యవహారం కూడా అలాగే ఉంటున్నారు. దేవతల్ని ఉపాసించేవాళ్ళు, ఆ దేవతలు ఇచ్చేటువంటి వరాలు అన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. అందుకే మరి ఎవరైతే పూర్తిగా భగవంతుడికి శరణాగతి పొందినటువంటి వాళ్ళు ప్రత్యేకించి దేవతలను ఆరాధించాల్సినటువంటి అవసరం లేదు. శాస్త్రాలు చెప్పినట్టుగా యథా తరోర్మూల నిషేచనైన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖా ప్రాణోపహారాశ్చ యతేంద్రియాణం తదైవ సర్వారహణం అచ్యుతేజ్య అని చెప్పారు. దేవతలందరూ కూడా భగవంతుని యొక్క విశ్వరూపంలో భాగాలు, అంటే భగవంతుని యొక్క దేహాంగాలుగా చెప్పబడ్డారు. ప్రాణోపహారాశ్చ యతేంద్రియాణం, మన శరీరంలో అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి. మరి అవయవాలకి పోషణ ఇవ్వాలి అంటే మనం ఏ అవయవానికి ఆ అవయవం స్వతంత్రంగా మనం విడిగా ఆహారాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వీటన్నిటికీ మూలమైనటువంటిది దేనికి ఆహారం ఇస్తే అన్ని అవయవాలకి సారం అందుతుందో ఆ అవయవానికి ఇస్తే చాలు. దేనికి ఇవ్వాలి? ఉదరానికి ఇవ్వాలి. ఉదరానికి ఇస్తే మొత్తం అన్ని దేహాంగాలన్నీ కూడా పోషణను పొందుతాయి. అందుకే కృష్ణ చైతన్యవంతుడైనటువంటి వాడు అతడు దేవతలను పూజించడు, దేవతలని పూజిస్తాడు కానీ ఆరాధన చేయడం. రెండు వేరే పదాలు. పూజ వేరు, ఆరాధన వేరు. ఏమిటి తేడా రెండింటికి? పూజ అంటే ఏమిటి, ఆరాధన అంటే ఏమిటి? పూజ అంటే గౌరవం. ఎలా గౌరవిస్తాం మనం? అర్ఘ్యపాద్యాదులు. పూర్వం మనం చూస్తే ఎవరైనా ఇంటికి వచ్చారంటే వారికి తాగడానికి నీళ్ళు ఇవ్వడం, లేకపోతే తినడానికి ఫలాలు ఇవ్వడం,
అలాగే దానిని పూజించడం అని చెప్పి అంటారు, నమస్కారం చేయడం. ఆరాధన చేయడం అంటే ఏమిటి? వారిని సేవించడం. ఎలాగా? శ్రవణ కీర్తన స్మరణ వందన పాదసేవన దాస్యం, పూజనం సఖీజనం ఆత్మనివేదనం. ఈ 9 అంగాలలో మనం భగవంతుణ్ణి సేవిస్తాం, ఆరాధన చేస్తాం. కాబట్టి మనం అందరినీ పూజించాలి. అందరినీ పూజించాలంటే అందరినీ గౌరవించాలి. మరి వైష్ణవుడు అయినటువంటి వాడు చిన్న చీమకు కూడా హాని తలపెట్టాడు, చిన్న చీమను కూడా గౌరవిస్తాడు. మనం చూసాం కదా, ఆ ఋషి పేరు ఏమిటి? వేటగాడు, మృగారి అయినటువంటి వేటగాడు ఎప్పుడైతే వైష్ణవుడు అయ్యాడో అప్పుడు దారిలో నడిచి వెళ్ళేటప్పుడు అంతకుముందేమో అన్నింటినీ కూడా సగం చంపి వదిలేసేవాడు. అది పరంపరగా వస్తుందట. వాళ్ళ తండ్రి గారు కూడా ఆ విధంగా చేసేవాడట, ఆయన కూడా అదే విధంగా చేసేవాడు, సగం చంపి వదిలేసేవాడు. ఎప్పుడైతే వైష్ణవుడు అయ్యాడో అప్పుడు చివరికి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా ఏం చూసేవాడు? దారిలో ఏమన్నా ప్రాణులు ఉన్నాయేమో అని చూసుకుంటూ వెళ్ళేవాడు. అలాగే మనం భరతుడు జడభరతునిగా పుట్టినప్పుడు కూడా ఈ రఘుగణ మహారాజు యొక్క పల్లకిని మోస్తున్నప్పుడు ఏం చేసేవాడు? ముగ్గురు ఒక రకంగా నడుస్తుంటే ఈయన మాత్రం దారిలో ఎక్కడెక్కడ చీమలు ఉన్నాయని చూసుకుంటూ వెళ్తుండేవాడు. అర్థమవుతుంది కదా? సో ఆ విధంగా ఉండేది వ్యవహారం. కాబట్టి మనం మరి అలాంటి చీమలకి వాటికే మనం హాని తలపెట్టాం అన్నప్పుడు మరి మనం గొప్పవాళ్ళని ఖచ్చితంగా మనం గౌరవిస్తాం, అందులో సందేహం లేదు. కానీ సేవించేది మాత్రం భర్తను మాత్రమే, భగవంతుని మాత్రమే. అందుకే మనకి శ్రీల ప్రభుపాదుల వారు అలాగే ఆచార్యులు కూడా ఉదాహరణ ఇస్తారు ఈ సందర్భంగా. ఏమనంటారంటే, పతివ్రత అయినటువంటి భార్య భర్త యొక్క స్నేహితులందరినీ కూడా ఏం చేస్తుంది? గౌరవిస్తుంది. కానీ సేవించేది మాత్రం ఎవరిని? భర్తను మాత్రమే సేవిస్తుంది అని చెప్పంటారు. కాబట్టి కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం ఏదైనా ఒక పని మీద, కార్యక్రమం మీద, ఏదైనా ఒక దేవతాలయానికి వెళ్ళాల్సి వస్తే మనం అక్కడ ఆ కుడి పక్క నుంచి ప్రణామం చేస్తాం. సాధారణంగా మనకి భగవంతుడు లేదా గురువు మనకి ఎడం పక్కన ఉంచి వారికి ప్రణామం చేస్తాం. కానీ దేవతాలయానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే వారిని మన కుడి పక్కన ఉంచుకొని మనం ప్రణామం చేస్తాం ఏదైనా సందర్భంలో వెళితే. అంతేగాని పని కట్టుకుని ఎప్పుడు కూడా వెళ్ళాడు భక్తుడు. పని కట్టుకుని అక్కడికి రోజు వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం లేదు. అలాగే దేవతల యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం అనేది కూడా మరి భక్తునికి అవసరం లేనటువంటి పని. కేవలం మనం భగవంతుని యొక్క ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. ఎందుకంటే కొంతమంది భక్తులకి అపోహ ఉంటుంది, అన్ని దేవతలందరూ కూడా భగవంతుని యొక్క సేవకులే కాబట్టి మరి వాళ్ళందరూ కూడా భగవత్ ప్రసాదమే తింటారు కదా, మరి వాళ్ళు భగవత్ ప్రసాదం తింటున్నారు కాబట్టి మరి దేవతల యొక్క ప్రసాదం మనం స్వీకరిస్తే అది మహాప్రసాదం అవుతుంది కదా అని అనుకుంటారు కొంతమంది. ఆ విధంగా కాదు. ఆ విధంగా మనకి ఉడిపిలో జరుగుతుంది, అలాగే జగన్నాథపురి క్షేత్రంలో జరుగుతుంది. ఏమిటది అంటే అక్కడ ఉన్నటువంటి వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వారే మరి ముందుగా భగవంతుణ్ణి సేవించి ఆ ప్రసాదాన్ని తీసుకువెళ్ళి దేవతలకు ఇస్తారో ఆ విధంగా దాన్ని ప్రసాదంగా అందరూ స్వీకరిస్తారు. కానీ బయట మరి దేవతాలయాల్లో మనం చూస్తే వారికి అసలు అవగాహన లేదు. వారికి అవగాహన ఉందా? లేదు. పైగా వాళ్ళకి అర్చన చేయడానికి కావాల్సిన కనీస విధి నియమాలు కూడా వాళ్ళు పాటించరు. అంటే మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం కూడా వాళ్ళు పాటించరు. ఆ నియమాలు కూడా పాటించరు వాళ్ళు. చాలా వరకు మనం చూస్తే బ్రాహ్మణులు చాలా మంది ఒక్కపొడి తాంబూలం తింటుంటారు, లేకపోతే కైనీళ్ళు. మనం జగన్నాథపురిలో చూడొచ్చు, ఇప్పుడు కైనీళ్ళలో ఉంటుంటారు వాళ్ళు. ఇంకా చాలా మంది అసలు వాళ్ళు మాంసాహారం, మద్యం కూడా సేవిస్తుంటారు. టీ కాఫీలు అయితే కనీసం. మరి ఏ విధంగా మరి కృష్ణుడేమో ఏం చెప్తున్నాడు? భక్త్యామాం అభిజానాతి అంటే ఏమన్నాడు ఆయన? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తి ద్వారా నాకు ఇవ్వబడింది నేను తీసుకుంటాను. ఇప్పుడు భక్తి అనేది భగవంతుడికే మనం ప్రదర్శించగలం, కానీ దేవతల పట్ల మనం భక్తి ప్రదర్శించలేము. అందుచేత వైష్ణవులైనటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి దేవతాలయాలకు వెళితే మనం ప్రణామం చేస్తాం, ఇవన్నీ చేస్తాం, కానీ ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించకూడదు. ఇది తెలుసుకోవాలి. ఏమైనప్పటికీ ఎందుకని అంటే ఈ దేవతలందరూ కూడా తాత్కాలికమైనటువంటి వాళ్ళు. ఎందుకని దేవతలను పూజించే వాళ్ళకి బుద్ధి లేదని చెప్పి అంటున్నాడు కృష్ణుడు. తద్భవత్ అల్ప్యమేధసాం అని చెప్పంటాడు. ఎందుకనంటే శాశ్వతమైనటువంటి ప్రయోజనం వస్తుంది. ఒక పక్కన ముక్తినిచ్చేటువంటి ముకుందుడు ఉన్నాడు, ఆయన యొక్క పాదాలకు శరణ పెడితే సకల దేవతలు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అంటే వాళ్ళ ఉపాసకులకు ఏవైతే ఇవ్వాలో అవన్నీ కూడా
శ్రీకృష్ణ భగవానునికి శరణు పొందిన వాడికి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కృష్ణుని యొక్క శరీర అవయవాలు కాబట్టి. ఎప్పుడైతే మనం అదే ఉదాహరణ, చెట్టు యొక్క వేరుకు నీళ్లు పోస్తే సహజంగానే మొత్తం శాఖలు, కొమ్మలు, పిందెలు అన్నీ కూడా శక్తిని పొందుతాయి. కాబట్టి శ్రీకృష్ణ భగవానుని యొక్క సేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తి సకల దేవతలను పూజిస్తే వచ్చేటువంటి ఫలితాలను కూడా పొందుతాడు అనమాట. ఇది మరి చాలా చక్కటి విధానం అయినప్పుడు, ఇది తెలిసి కూడా ఒకవేళ ఎవరైనా దేవతలను పూజిస్తున్నారంటే వాళ్ళు అల్పమేధస్కులు అని చెప్పడం జరిగింది. మరి గృహమేధులు ఎందుకని ఇక్కడ నిందించబడుతున్నారంటే, ఈ గృహమేధులు ఏం చేస్తారు, మరి ఒకవేళ ఎవరైనా చెప్పినా ఇంత చక్కని మార్గం ఉందని తెలిసినా కూడా వాళ్ళు తాత్కాలికమైనటువంటి వాటి వెంటే పడతారు. అందుకే వాళ్ళు కృష్ణధామమున సచ్చిదానందమయ జీవితమును కోరరు అని చెప్పుకుంటారు. ఇక తర్వాత మనకి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు 2 విధాలైనటువంటి ప్రళయాల గురించి చెప్తున్నారన్నమాట. ఒకటి బ్రహ్మదేవుడు మరణించేటప్పుడు జరిగేటువంటి ప్రళయం. రెండవది బ్రహ్మదేవుని యొక్క రాత్రి సమయంలో వచ్చేటువంటి ప్రళయం. మరి బ్రహ్మదేవుని యొక్క రాత్రి సమయంలో ఏమవుతుందంటే అధోలోకాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. అధోలోకాలంటే ఇక్కడ మనం చూస్తే ఏవైతే ఊర్ధ్వలోకాలు ఉన్నాయో, ఊర్ధ్వలోకాలంటే అందులో కూడా మనం చూస్తే ఈ పైన ఉన్నటువంటి 3 లోకాలు ఏవైతే ఉన్నాయో అవి తప్ప కింద ఉన్నవన్నీ కూడా నాశనం అయిపోతాయి స్వర్గలోకంతో పాటుగా. ఇప్పుడు బ్రహ్మదేవుడు నిద్రించినప్పుడు, ఎప్పుడైతే బ్రహ్మదేవుడు మరణిస్తాడో అప్పుడు మొత్తం బ్రహ్మలోకం కూడా నాశనం అయిపోతుంది. ఇవన్నీ ఏమైపోతాయట, అనంత శేష శయ్యపై పవళించేటువంటి శ్రీహరి యొక్క ఏ విధంగా అయితే ఆయన యొక్క నాభి నుండి యొక్క పద్మం అనేది ఇచ్చుకుందో క్రమంగా, అదే కింద నుంచి అలా మెల్లగా అది ఇచ్చుకుంటుందో అలాగే మళ్ళీ అది మూసుకొని లోపలికి వెళ్ళిపోతున్నారు. మనం చూస్తుంటాం కదా, పద్మాలు ఏం చేస్తాయి, ఆ సమయానికి నీటిలోంచి బయటకు వస్తాయి, అయిపోయిన తర్వాత మళ్ళీ మెల్లగా ముడుచుకుని లోపలికి వెళ్ళిపోతాయి మళ్ళీ నీటిలో. అదేవిధంగా ఇవన్నీ ఏమవుతాయంటే విష్ణువు యొక్క నాభిలోకి ప్రవేశిస్తాయి. అందుచేత మరి ఎవరైతే తెలివైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఈ నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఎలా పొందాలనే దాని గురించి వాళ్ళు ఆలోచిస్తారు. అంతేగాని తాత్కాలికమైనటువంటి వాటి గురించి వాళ్ళు ఆలోచించరు. ఎందుకంటే ఇంద్రియ భోగం అనేది శరీరానికి సంబంధించింది. శరీరం ఎప్పటికైతే నశించిపోతుంది. ఈ భౌతిక ప్రపంచం మళ్ళీ మళ్ళీ భూత్వా ప్రళీయతే అని చెప్పబడింది. కానీ ఆత్మ శాశ్వతమైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటివన్నీ కూడా శాశ్వతమైనటువంటి. కాబట్టి కృష్ణ చైతన్యవంతుడు ఎప్పుడు కూడా ఈ విధంగా తాత్కాలికమైనటువంటి వాటి వైపు మొగ్గు చూపడు. అతడు ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. ఎవరు పరిణామంలో జంతువులన్నీ కూడా పరిణామ క్రమంలో వస్తాయన్నారు. మాత్రం స్టాట్స్ ఉంది. ఈ జంతువుల పరిణామానికి ఎలా ఉంటుంది? పరిణామ క్రమం అంటే ఎవల్యూషనరీ ప్రాసెస్ అని చెప్పంటాం. అంటే డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని అనుసరించి డార్విన్ అనేవాడు ఏమంటాడంటే, ఆ జంతువు యొక్క బాహ్యమైనటువంటి అవసరాలను అనుసరించి వాటి యొక్క శరీరం మారుతూ ఉంటుందని చెప్తాడు. దానికి ఉదాహరణ ఆయన ఏమంటాడంటే, ఒక లేడీ ఏం చేస్తుంది, అది గడ్డి మేస్తూ ఉంటుంది, జింక. కానీ కింద గడ్డి అంతా అయిపోయింది అనుకోండి, దానికి ఆహారం కావాలి. కాబట్టి ఏం చేయాలి, పైన ఏవైతే చెట్లు ఉన్నాయో వాటి కొమ్మలను అందుకోవడానికి పై ఎగురుతుంది. అలా ఎగురుతూ ఉండగా కొన్ని వందల వేల సంవత్సరాలకి, అంటే కొన్ని వందల వేలు కూడా కాదు, లక్షల సంవత్సరాలకి దాని మెడ సాగిపోయి అది జిరాఫీగా మారిపోతుందని అంటాడు. అది అసంబద్ధమైనటువంటి వివరణ. వాస్తవానికి పరిణామ క్రమం అనేది ఎలా జరుగుతుందంటే వాటి యొక్క చైతన్యంలో వచ్చేటువంటి మార్పును బట్టి. మనం ఏ విధమైన చైతన్యాన్ని కలిగి ఉంటే మనకు ఆ విధమైనటువంటి శరీరం తయారవుతుంది. అర్థమవుతుంది కదా. అయితే సాధారణంగా ఈ జంతు జాతులు ఎందుకు వస్తాయంటే, మనం మానవునిగా ఉన్నప్పుడు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ప్రతి జీవి కూడా మొట్టమొదట బ్రహ్మదేవునిగా ఉండేవాడు భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు. కాబట్టి భగవంతుడు, ఎందుకంటే మనం భగవంతుడిని అనుకరించాలనుకున్నాం కాబట్టి భగవంతుడిని ఏ మేరకు మనం అనుకరించగలం అంటే బ్రహ్మదేవుని స్థాయి వరకు అనుకరించగలం. ఎందుకంటే బ్రహ్మదేవుడు గౌణ సృష్టి చేస్తాడు కదా.
సృష్టికర్త కావాలి అనుకుంటే మనం బ్రహ్మదేవుడు అవ్వగలం, అంతకుమించి మనం ఇంకా పైకి వెళ్ళలేము. అందుకే సుమారుగా 76% వరకు మనం వెళ్ళొచ్చు, అదే బ్రహ్మదేవుడు అన్న. కానీ అక్కడి నుంచి మనం పతనం మొదలవుతుంది. కాబట్టి జీవి మళ్ళీ ఏం చేస్తాడు, జలచరాలుగా మళ్ళీ మొదలు పెడతాడు. జలచరాల నుంచి మళ్ళీ క్రమంగా క్రిములుగా, క్రిముల నుంచి మళ్ళీ జలచరాల నుంచి స్థావరాలుగా, స్థావరాల తర్వాత క్రిములుగా, క్రిముల తర్వాత మళ్ళీ పక్షులుగా, పక్షుల నుంచి మళ్ళీ పశువులుగా, పశువుల నుంచి మళ్ళీ మనిషిగా, మళ్ళీ మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా పశువులుగా జీవించవచ్చు. అవుతుంది కదా. అంటే భగవత్ చైతన్యం లేనటువంటి వాడు పశువుతో సమానం అని చెప్పకూడదు. అంటే ఒకవేళ వాడు మానవ జన్మలో ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా, అంటే ఈ చైతన్యంలో మార్పు వల్ల పరిణామక్రమం జరుగుతుంది. అంటే ఈ పరిణామం అనేది ఏక దిశలోనే ఉంటుందని కాదు, అది విపరీత దిశలో కూడా ఉంటుంది. అంటే ఏ విధంగా కింద నుంచి పైకి పరిణతి చెందుతూ వెళ్తామో అలాగే పైనుంచి కింద కూడా మనం పడిపోవచ్చు. 2 రకాలుగా ఉంటుంది. అది మన చైతన్యాన్ని. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ, ప్రణాం ప్రభు. హరే కృష్ణ, చెప్పండి మాత్రం. ఇక్కడ దేవతా ప్రసాదం అని ఇప్పుడు శరన్నవరాత్రుల కోసం భగవద్గీత చదవడానికి గుళ్ళోకి రమ్మంటున్నారు, వెళ్ళి చదువుతున్నాం. ప్రసాదం కాకుండా ఫ్రూట్స్ ఇస్తున్నారా, అవి తీసుకోవచ్చా? ఆ పళ్ళు తీసుకుని మీరు నివేదన చేసుకుని తీసుకోండి. లేదు ప్రభు, అవి నివేదన అయిపోయిన పళ్ళు. మరి నివేదన అయిపోయినాయి అయితే తీసుకోకూడదు శాస్త్రాన్ని అనుసరించి. లేదా మీరు భగవద్గీత చదివేటప్పుడు అక్కడ శ్రీకృష్ణ భగవానుడికి నివేదన చేయండి, అక్కడ భగవంతుని పటం ఉంటుంది. లేదంటే పళ్ళు మీరు స్వీకరించండి, స్వీకరించి మీరు పట్టుకెళ్ళండి. ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా మనకి దేవతా ప్రసాదాన్ని తెచ్చి ఇచ్చినప్పుడు మనం దాన్ని గౌరవించడం కోసం మనం తీసుకోవచ్చు. అయితే తీసుకునే దాన్ని మనం స్వీకరించకుండా ఇతరులు ఎవరైతే ఈ నిష్టలో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇతరులు ఎవరైతే ఈ విధానంలో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే వ్యవహారం మనకి చక్కగా ఉండాలి అంటే చాలా మంది తెచ్చిస్తుంటారు, మాకు కూడా చాలా మంది తెచ్చిస్తుంటారు. తెచ్చిచ్చినప్పుడు ఏం చేస్తాం, దాన్ని మర్యాదగా మనం దాన్ని స్వీకరిస్తాం. స్వీకరించి దానిని ఎవరికైతే మనం ఇవ్వగలమో వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు తీసుకుంటారు. ఆ విధంగా మనం చేయొచ్చు. ప్రభు ఇంకో ప్రశ్న, కల్పము అని మనం అనుకునేది బ్రహ్మదేవుని ఒక రోజున, బ్రహ్మదేవుని ఆయుష్న కల్పం అనేది? బ్రహ్మదేవునికి ఒక రోజుని కల్పం అంటారు. బ్రహ్మదేవునికి ఒక రోజుని కల్పం అంటారు. ధన్యవాదాలు. హరే కృష్ణ బ్రో, ధన్యవాదాలు. ఒక నిమిషం, ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నారు, చెప్పండి. అంటే ఇక్కడ చూడండి, మనం భగవంతుడికి ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, భగవంతుడికి ఎందుకని మనం ఇప్పుడు కూడా ఎడం పక్కన ఉండి మనం ప్రణామం చేయాలి? అదే కదా మీ ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు అక్కడ మనం గౌరనితాయిలు మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా భగవంతుడికి ఎడమ పక్కన ఆయన యొక్క శక్తి ఉంటుంది. భగవంతుడికి ఇప్పుడు చైతన్య మహాప్రభు ఉన్నారు, చైతన్య మహాప్రభుకి కుడి పక్కన ఎవరున్నారు? చైతన్య మహాప్రభుకి కుడి పక్కన నిత్యానంద ప్రభు ఉన్నారు. అంటే చైతన్య మహాప్రభుకి విస్తరణ ఎవరు? నిత్యానంద ప్రభు. అలాగే కృష్ణ బలరాములు మనం చూస్తే కృష్ణుడికి కుడి పక్కన ఎవరుంటారు? బలరాముడు ఉంటాడు. అలాగే మనం చూస్తే శ్రీరాముడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి కుడి పక్కన ఎవరుంటారు? సీతాదేవి ఉంటుంది. అలాగే శివుడు ఉన్నాడు అనుకోండి, శివుడికి కుడి పక్కన ఎవరుంటారు? పార్వతీదేవి ఉంటుంది. అంటే మనం ఇలా చూసేది వేరు, వాళ్ళ దృష్టి నుంచి అర్థం చేస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా ఏమిటంటే కుడి పక్కన శక్తి అనేటువంటిది ఉండాలి. ఒక వ్యక్తికి కుడి పక్కన శక్తి అనేటువంటిది ఉండాలి. అలాగే మనం ప్రణామం చేసినప్పుడు అది భగవంతుడికి కుడి పక్కన అవుతుంది. అంటే మనం భగవంతుని యొక్క శక్తిగా. కానీ మనం దేవతలకు వెళ్ళినప్పుడు అలా ప్రణామం చేయం, మనం కుడి పక్క నుంచి ప్రణామం చేస్తాం. ఎందుకంటే
దేవతలు మనము అందరం కూడా భగవంతుని యొక్క విస్తరణ లెక్క. అది అందులో ఉన్నటువంటి అంతరాత్మ. ఎందుకని మనం ఎడం పక్కన ఉండి చేయాలి అంటే దాన్ని సూచించేది. చెప్పండి ఇక్కడ శ్యామానంద ప్రభు మీకు ఏమి చెప్తారు? అది మన మామూలుగా మనం శివుడి కూడా ప్రసాదం తీసుకోవచ్చా తీసుకోవద్దనే డౌట్ ఉంది. అంటే ఎవరిది తీసుకోవాలి, ఎవరిది విష్ణుమూర్తి యొక్క ప్రసాదమే తీసుకోవచ్చా అనేది ఒక కేవలం విష్ణు యొక్క ప్రసాదమే స్వీకరించాలి. అందులో ఇంకా సందేహమే. వేరే ఎవరి ప్రసాదాన్ని మనం స్వీకరించకూడదు. విష్ణు అంటే శివుడిది తీసుకోవచ్చు. శివుడు కూడా దేవత కదా, ఎలా తీసుకుంటారు? ఇంకెవరికైనా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, చెప్పండి ప్రభు. ధన్యవాద ప్రణాం. శివుడు కూడా వైష్ణవుడు కదా ప్రభు? అవును, దేవతలు కూడా చాలా మంది వైష్ణవులే. ఇప్పుడు వైష్ణవుడు అంటే గురువుతో సమానం కదా మనకి. వైష్ణవానం ఏదో శంభు అంటారు కదా. అదే మీకు చెప్తున్నాను. ఇక్కడ ఎవరైతే ఈ తత్వం అంతా తెలిసినటువంటి వాళ్ళు ఒకవేళ దేవతను అర్చించారనుకోండి, అదే మీకు ఉదాహరణ కూడా చెప్పాను. అది ఉడిపిలో ఉంది. ఎక్కడ మధ్వ సాంప్రదాయంలో ఆ విధంగా దేవతలను అర్చిస్తుంటారు. వాళ్ళకి కృష్ణుడు భగవంతుడు అనే విషయం తెలుసు, వాళ్ళు ఆరాధన చేసుకుంటారు. అక్కడ ప్రసాదం మనం స్వీకరిస్తాం, ఎందుకంటే వాళ్ళకి ఆ విషయం స్పష్టంగా తెలుసు. ఆ పద్ధతిలో వాళ్ళు ఆరాధన చేస్తారు. అలాగే జగన్నాథపురిలో కూడా అక్కడ కూడా మనకి ఏం చేస్తారు, ముందు జగన్నాథుడికి పెట్టినటువంటి ప్రసాదం తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి దుర్గాదేవికి ఇస్తారు. ఆ తర్వాత దేవతలందరికీ వెళుతుంది. వాళ్ళకి తెలుసు అక్కడ కృష్ణుడు భగవంతుడు అనేటువంటి విషయం. కాబట్టి అలాంటి ప్రదేశాల్లో మనం స్వీకరిస్తాం. కానీ మిగిలిన ప్రదేశాల్లో ఎక్కడైతే వేరే వేరే దేవాలయాలు ఉన్నాయో, ఎక్కడైతే అనేక రకాల శివాలయాలు దేవతాలయాలు ఉన్నాయో, అక్కడ అర్చన చేసే వారికి అసలు కృష్ణుడు భగవంతుడు అనే విషయమే తెలియదు. వాళ్ళు ఆ దేవతలను అర్చించేటప్పుడు కృష్ణుడు భగవంతుడు, ఆయన భగవంతుడు, వీళ్ళందరూ కూడా ఆయన యొక్క సేవకులు, కాబట్టి ఆయన యొక్క ప్రసాదం ఇది వీళ్ళకి వెళుతుంది అనేటువంటి భావన వాళ్ళకి లేదు. కాబట్టి మనం తీసుకోం. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఉన్న ప్రశ్నలు ఉన్నాయి? సో అలాంటి ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి మీరు వెళ్ళి అడగండి. ఏదన్నా దేవతాలయంలో పూజ చేసేటువంటి పురోహితుడిని అడగండి. భగవంతుడు ఎవరని అన్నారు అనుకోండి, ఆయన ఒకవేళ శివాలయంలో ఉంటే ఆ సమయానికి శివుడు అంటాడు. ఒక గంట అయిన తర్వాత వినాయకుడి గుడిలో ఉన్నాడు అనుకోండి, ఆ వినాయకుడే భగవంతుడు అంటాడు. ఇంకో గంట ఆగి సాయిబాబా గుడిలోకి వెళ్ళాడు అనుకోండి, సాయిబాబా భగవంతుడు అంటాడు. కానీ వైష్ణవుడు ఎప్పుడు ఆ విధంగా చేయడు కదా. ఈ ఒక ప్రామాణికమైనటువంటి వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాడు, అతడు ఒకవేళ దేవతారాధన చేసినా సరే అతనికి స్పష్టంగా తెలుసు భగవంతుడు ఎవరనేటువంటి విషయం. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? హరే కృష్ణ బాబుజీ. హరే కృష్ణ, చెప్పండి. ప్రభుజీ, ఇప్పుడు ఈ 84 లక్షల జీవరాశులు, రకరకాల జలరాశులు, స్థావరాలు, ఇలా మనుషులు 4 లక్షలు అంటే అర్థం కాదు. 4 లక్షల రకాలు, 4 లక్షల మంది కాదు, సంఖ్య కాదు, 4 లక్షల రకాలుగా ఉన్నారు మనుషులు కూడా. మీకు ఉదాహరణ, ఈ భూమిపై మీకు భారతీయులు ఒక రకంగా ఉంటారు, చైనా వాళ్ళు ఒక రకంగా ఉంటారు, ఆఫ్రికా వాళ్ళు ఒక రకంగా ఉంటారు, అలాగే మంగోలియా వాళ్ళు ఒక రకంగా ఉంటారు. మనకి చూడండి, కిరాత గుణాంధ్ర పులింద పుక్కస ఆభీర కస యవనాదిషు, భూమి మీద ఇన్ని రకాలు ఉన్నారు. వీళ్ళు కాకుండా పైకి వెళితే మళ్ళీ కిన్నెరలు, పురుషులు, అలాగే వానరులు, విద్యాధరులు, చారణులు, యక్షులు, రాక్షసులు, దైత్యులు, ఉపదేవతలు, నాగులు, అందరూ కూడా మనుషుల్లో రకాలు. అర్థమైందండి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి. ప్రణామాలు ప్రభు. ప్రభు, ఒక చిన్న సందేహం. ఇందాక జీవులు బ్రహ్మదేవుడి గురించి చెప్పారు. ఈ 84 లక్షల అంటే పురోగమార్థం తిరోగమార్థం అంటే వ్యతిరేకంగా కూడా రావచ్చు అని చెప్పారు మీరు. బ్రహ్మ పదవి పొందిన తరువాత ఆ బ్రహ్మ భక్తుడైతే పైలోకాలకు వెళ్ళొచ్చు, లేదా పుణ్యం కనుక ఉంటే వాళ్ళు ఈ పుణ్యలోకాలకి రావచ్చా? బ్రహ్మ పదవి అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మొదటి నుంచి మొదలవుతారు అన్నారు. అది ఎందుకో కొంచెం కన్ఫ్యూజ్ గా అనిపించింది ప్రభు. అంటే ఇప్పుడు చూడండి, జీవి పతనం అయినప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచం నుండి మొదట అతనికి బ్రహ్మ పదవి ఇవ్వబడుతుందని చెప్పబడుతుంది. అతడు వెంటనే ఒకవేళ అర్థం చేసుకుని
అతడు పైకి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, లేదా అతడు తాను భగవంతుని యొక్క సేవకుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి అతను కనుక ఉన్నట్లయితే అప్పుడు అక్కడి నుంచి అతడు క్రమక్రమంగా కిందకి పతనం అవుతూ వస్తాడు. బ్రహ్మ పదం నుండి తర్వాత దేవతలు గాను, లేదా దేవతల దగ్గర నుంచి మళ్ళీ మనిషి గాను, ఈ విధంగా పతనం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానిని తిరోగమనం అని చెప్పి అంటాం. మనం వెనక్కి వెళ్ళిపోతున్నాడు. లేదా మనం పురోగమించవచ్చు, కింద నుంచి పైకి వెళ్ళొచ్చు. ఇదంతా కూడా మన చైతన్యం బట్టి ఉంటుంది. మన చైతన్యాన్ని అనుసరించి మనం తిరోగమించవచ్చు లేదా పురోగమించవచ్చు. అది ఇక్కడ చెప్పవచ్చే విషయం. లేదా అతడు అదృష్టవంతుడైతే బ్రహ్మగా అతనికి పదవి లభిస్తుంది కాబట్టి వెంటనే అతడు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోవచ్చు కూడా. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి ప్రభుజీ హలో, హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్న ఉందా? ప్రభుజీ నాదొక మనకి వేదం ప్రకారం శివకేశవుల భేదం చూపిస్తే అది మహాపాపం అని ఉంది కదా, దాని గురించి శివకేశవుల భేదం గురించి. శివకేశవులకి భేదం ఉంది, భేదం లేదు, రెండు రకాలుగానే ఉంది శాస్త్రాల్లో. అంటే ఏ విధంగా అంటే శివుడు స్వయంగా చూడండి, కేశవ అంటే అర్థం ఏంటంటే దాని అర్థం కే అంటే బ్రహ్మ, శివ అంటే శివుడు, ఇద్దరికి కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు అని చెప్పి అర్థం కేశవ అనే శబ్దానికి. వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా తేడా ఉంది, తేడా లేదు అంటే శాస్త్రాలు మనకి ఉదాహరణ చెప్తున్నాయి. బ్రహ్మ సంహితలో విష్ణువు పాలు అయితే శివుడు పెరుగుగా చెప్పబడ్డాడు. అంటే పాలే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం కోసం పెరుగుగా మారుతుంది. ఆ విధంగా రెండు ఒకటే, అంటే రెండు కూడా పాల పదార్థాలు. అదేవిధంగా శివుడు విష్ణువు ఇద్దరు కూడా ఆ పరతత్వమే కాబట్టి రెండు ఒకటే. కానీ వాటి యొక్క గుణరీత్యా మనం చూసినట్లయితే ఎప్పుడైతే పాల పదార్థాలు అధికంగా తినడం వల్ల అజీర్తి వస్తే అప్పుడు ఏం చేస్తారు, మరొక పాల యొక్క రూపాంతరమైనటువంటి పెరుగుని ఔషధంగా స్వీకరిస్తే ఆ వ్యాధి నుంచి మనం బయటపడతాం. అందుచేత శివకేశవులు ఇద్దరు కూడా ఒకే పరతత్వానికి చెందినటువంటి వాళ్ళు, ఇద్దరు కూడా కృష్ణుని యొక్క విస్తరణలే. కానీ వారు చేసేటువంటి కార్యాల్లో భేదం ఉంది కాబట్టి భేదం ఉంది. దీన్ని అచింత్య భేదం అని చెప్పంటారు. అంటే భేదం ఉంది, భేదం లేదు, రెండు కూడా మనం చెప్పొచ్చు. హరే కృష్ణ.